కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు వెలకట్టనివని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. స్థానిక పిఎన్ కాలనీ తన్మయ్ కళ్యాణ మండపంలో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 63 వసంతాల వేడుకను శ్రీకాకుళం జిల్లా పిఎంపి అధ్యక్షులు వండాన సింహన్న బృందంతో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు గుండు శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ అసోసియేషన్ 63 వసంతాలు పూర్తి చేసుకోవటం గొప్ప విషయమని, వారి ఆలోచన తీరు అందరినీ ఆలోచింపజేస్తుందన్నారు. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ముఖ్యంగా యువతకు అవయవదానంపై, క్యాన్సర్పై అవగాహన కల్పించటం స్ఫూర్తిదాయకమన్నారు. పిఎంపి అసోసియేషన్తో విడదీయరాని అనుబంధం ఉందని, భవిష్యత్ కార్యాచరణలో మా వంతు పూర్తి సహాయం సహకారాలు అందిస్తామన్నారు. అలాగే పిఎంపి అసోసియేషన్కు సుస్థిర భవనం నిమిత్తం రాష్ట్ర అధినేతకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులతో ప్రస్తావిస్తానని, అసోసియేషన్ చిన్న చిన్న సమస్యలను అసెంబ్లీతో పాటుగా ప్రత్యేకంగా రాష్ట్ర అధినేతకు చేరవేసి సత్వర పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎంపి ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ, కోశాధికారి ఏ ఆదినారాయణ, ఉపాధ్యక్షులు జాయింట్ సెక్రటరీ సిహెచ్ రాము, జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ కె భరద్వాజ్, డాక్టర్ ఎం వెంకటరమణ, డాక్టర్ ప్రదీప్ వెంట్రపతి, కె జనార్దనరావు, డాక్టర్ వాసు, టీడీపీ మహిళా సభ్యురాలు కవ్వాది సుశీల, ఇతర టీడీపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. పిఎంపి సభ్యులు అనుకున్నారు, కొద్దిగా కనబడలేదని కొద్దిగా సఫరింగ్ అవుతున్నారు, కొద్దిగా సైడ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూర్చోండి. గ్యాస్ అవగాహన సమస్య చూసాము, వెంటనే వచ్చారు. అలాగే ఇట్స్ ర్యానింగ్ చూసాము, వెంటనే వచ్చారు. ఈవేళ సార్ ఎక్కడ ఎప్పుడు లేనటువంటి విధంగా మొన్నే 3 రోజుల ముందు మా స్టేట్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా అసలే ఒక్క నిమిషం కూడా గ్రామ స్థాయిలో మేము ఈ సంవత్సరం అవయదానం కోసం కూడా తీసుకున్నాం. దాన్ని రీసెంట్ గా 3 రోజుల క్రితం మా స్టేట్ బాడీ అంతా వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. అలాగే మీకు అసెంబ్లీలో అవకాశం వచ్చినప్పుడు మా గ్రామీణ వైద్యుల దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడి ఆ జీవులు సమర్పించి ఆ శ్రీకాకుళం జిల్లాకే పని తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ మీరు మా దీన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సైడ్ వచ్చి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు సింహన్న గారు, కసరా రాజనారాయణ గారు, నెక్స్ట్ స్టేట్ జనార్దన్ గారు, అలాగే ఈ ప్రాంతం డివిజన్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ సుశీలమ్మ గారు, అలాగే ఇంకొక ఇన్ఛార్జ్ మధు గారు, వేదిక ముందున్నటువంటి పిఎంపి కుటుంబ సభ్యులు చాలా మంది, అందరూ తెలిసిన వారు, కొంతమంది కొత్తగా చూస్తున్నాను అందరినీ. సో అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక భారతదేశ ప్రసాద్ గారు, సిస్టర్ ముసలాడు అన్న, అలాగే మన అప్పలరాజు గారు, వాసు గారు, అలాగే మన పెద్దాడ చరపతి గారు, ఇలాగ చాలా మంది, అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. మీరు డైలీ 24 అవర్స్ సర్వీస్ మీది. అలాంటి సర్వీస్ లో ఉండడమే కాకుండా ప్రభుత్వం పిలుపునిచ్చిన వ్యాధి మీద కానీ అవయవదాన వాటి మీద కూడా పెద్ద ఎత్తున మీరు పాల్గొనడం చాలా. క్యాన్సర్ తరఫు నుండి మెడికల్ ఆఫ్థాలజిస్ట్, ఒకరు రేడియేషన్ ఆఫ్థాలజిస్ట్, ఇద్దరు రావడం జరిగింది. వారికి పూర్తి అవగాహన వీటిపైన మనకి ఇస్తారు. అలాగే మీ గురించి ఇప్పుడే ప్రధాన కార్యదర్శి గారు చెప్పినట్టు నాకు చిన్నప్పటి నుండి తెలుసు. ఎందుకంటే ఎనీ టైం రాత్రి ఏ టైం అప్పుడు ఫోన్ చేసినా వచ్చి ఇమీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ కానీ మీరు ఇచ్చి వాళ్ళకి ప్రాపర్ వేలో ఎక్కడికి వెళ్ళాలి, ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఇవన్నీ. ఈరోజు ఇన్న కోట్ల మంది 140 కోట్లు దగ్గర భారతదేశం ఉన్న జనాభాకి
ఈ రోజు ఇంత చక్కగా ఆరోగ్యపరంగా అలా నడుస్తుందంటే కారణం దానికి బేస్ గుండెకాయ మీరే. ఎందుకంటే వైద్యులు పట్టణాల్లో కొన్ని ముఖ్యమైన నగరాల్లో ఉంటారు, వాళ్ళకు అనుసంధానం పబ్లిక్ ప్రజలకి సామాన్య మానవులకి వైద్యులకి మధ్య మీరు ఒక వారధం లాంటి వారు. సో ఈ రోజు భారతదేశంలో ఈవెన్ కోవిడ్ లో కానీ ఎంతో మంది భయపడి రానప్పుడు కూడా మీరు ఎంతో డేరింగ్ తో అందరినీ ఎంతో మంది ప్రాణాలు కాపాడటంలో మీ భూమిక ప్రధానమైంది. సో మీరు, నేను ఇప్పుడే ఫోటో చూశాను, రీసెంట్ గా ముఖ్యమంత్రి కలిశారని. సో చాలా మంచి పని అయింది, చూశాను చాలా మంచి టీడీ జనార్దన్ గారి ద్వారా వెళ్ళారు, నాకు చాలా మంచి పని అయింది అది. సో నేను ఇది కోట్ చేయగలను. రేపు తప్పకుండా మీ తాలూకా ఇష్యూస్ ని నేను అసెంబ్లీలో ప్రస్తావిస్తాను. రేపు ఫిబ్రవరిలో మనకి బడ్జెట్ సెషన్ అవుతుంది, దాంట్లో 0 అవర్లో ఒకసారి మాట్లాడతాను. ఈలోపు టీడీ జనార్దన్ గారికి కూడా చెప్తాను, సీఎం గారు కూడా నా తరఫు నుండి మీ రిప్రజెంటేషన్ నాకు ఇప్పుడు ఇస్తారు కనుక దీన్ని నేను సీఎం గారికి లెటర్ కూడా పెడతాను. సో మిమ్మల్ని రికగ్నిషన్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా గవర్నమెంట్ మీ యొక్క సేవల్ని గవర్నమెంట్ వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెయిన్ ఆరోగ్యం, విద్య, ఈ రెండు. విద్య కంటే ముఖ్యం ఆరోగ్యమే. ఆరోగ్యం అనేది లేకపోతే మొత్తం లేదు. సో ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆరోగ్య విద్యపైన దృష్టి పెడుతున్నాయి. సో దాంట్లో మీ తాలూకా పాత్ర చాలా అవసరం. సో రేపు వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 మనం ఒక డాక్యుమెంట్ పెట్టుకున్నాం. దాన్ని రీచ్ అవ్వాలంటే ముందు ఆరోగ్యం కూడా అందులో ముఖ్యం. ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం, అభివృద్ధి చెందుతాం. సో అలాంటి పాత్ర మీది. సో చాలా సంతోషం ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం, నాకు కూడా ఈరోజు దిశ మీటింగ్ అవుతుంది ఆల్రెడీ. ఇప్పుడే రాజశేఖర్ గారి ఫోన్ వచ్చింది, 10:30 కావాల్సింది, ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మేము దానికి వెళ్ళాలి. అందుకే, ఎందుకంటే మళ్ళీ దీన్ని కొనసాగించాలని చెప్తూ చేతులు పెట్టేసుకున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ సార్, కూర్చోండి సార్. ఇప్పుడు ఏంటంటే తర్వాత ఈ ఫెడరేషన్ మీటింగ్ అవుతుంది సార్, అది మేబీ ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ మరి ఇక్కడ అవుతుంది, మీ ఆధ్వర్యంలో జరుగుతుంది. స్టేట్ మొత్తం అన్ని జిల్లాలో పెడుతున్నాం. వడ్డాటి సుమన్న గారు, మరి లక్ష్మణ్ గారు, రామ గారు, అక్షరమణి గారు, జనచంద్ర గారు, వారందరూ కలిసి 63 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన శాసనసభ్యులు